అసెంబ్లీలో చర్చ అంటే అక్కడ మైక్ ఇయ్యరు, కట్ చేస్తారు. అయినా అసెంబ్లీలో కూడా మేము రెడీగానే ఉన్నాం. మైక్ కట్ కాకుండా, మైక్ కట్ చేయకుండా మా వాదన మమ్మల్ని వినిపించే అవకాశం ఇవ్వనండి. కెమెరా మాదికు పెట్టరు, మైక్ కట్ చేస్తారు. మా సీనియర్ మాజీ మంత్రులు మాట్లాడినా 6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచిన శాసనసభ్యులు మాట్లాడినా వారి మైక్ కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఇదా సంస్కృతి. అసెంబ్లీలో స్పీకర్ గారిని పాపం ఆయనని ఇబ్బంది పెడుతూ, అందుకే మేమేమనుకున్నామంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ కూడా మంచి వేదికనే, అది ప్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్న వేదిక, అదేమి ఎవరో మేమేదో ఏర్పాటు చేసిన వేదిక కాదు, ఒక న్యూట్రల్ వేదిక. మరి అసెంబ్లీలో ఎట్లాగో అసెంబ్లీ సమావేశం కూడా పెడతలేరు. మేము అడిగినాం గతంలో ఫార్ములా ఈ మీద చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టమని అడిగినాం, పెట్టలేదు. ఆ రోజు ఫార్ములా ఈ మీద చర్చ లేదు, ఈరోజు ఫార్మర్ మీద చర్చ లేదు. ఎక్కడ అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టే మరి ప్రెస్ క్లబ్ అయినా రెడీ. రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే, మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం, వారి ఛాలెంజ్ని స్వీకరిస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని, లేక ఇంకెవరైనా నడుపుతున్నారా మాకే తెలియదు. ఇప్పుడు కేసీఆరే అసెంబ్లీ పెట్టాలి, కేసీఆరే నిర్ణయాలు చెప్పాలి, కేసీఆరే ముందు చెప్పాలి ఏదైనా సరే. మరి మీకు కదా ప్రజలు ఓట్లేసింది, మీకు కదా 420 హామీలు, మీరు ఇచ్చిన హామీల ఆధారంగా కదా ప్రజలు ఓట్లేసింది. కాబట్టి నీకు చేతనైతే ప్రభుత్వాన్ని నడుపు, లేదా తప్పుకో కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఏం చేయాలో మేము చేసి చూపెడతాం. థ్యాంక్ యూ. రారు అని ముందే మీరే డిసైడ్ అయిపోయారా? పారిపోయిందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.